ఇస్రాయెల్ క్రైస్తవ దేశమా? ఈ ప్రశ్న అత్యంత కీలకమైనది. మతమార్పిడి ముఠా వ్యూహంలో భాగంగా ఇస్రాయెల్ క్రైస్తవ దేశం అనే అబద్ధ ప్రచారం తెరపైకి వచ్చింది. ఇస్రాయేల్ దేశము చాలా చిన్నదైన దేశమది. క్రైస్తవులుండే దేశమది. ఇస్రాయేలు సాంకేతికంగా, వ్యవసాయపరంగా, భద్రతా రంగంలో ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి. అందుకే ఆ అభివృద్ధికి సంబంధించిన క్రెడిట్ను తమ మతఘాతాలో వేసుకోవడానికి కొంతమంది ఇస్రాయేలు క్రైస్తవ దేశమని చెప్పుకుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించిన ప్రదేశమని. అక్కడున్న క్రైస్తవులకి దేవుడిచ్చిన ఒక జ్ఞానం, అక్కడ ఉన్న పవరు, దేవుడిచ్చిన ఒక పవరు. నిజానికి ఇస్రాయెల్ క్రైస్తవ దేశం కాదు, అది ఒక యూదుల దేశం. రాజ్యాంగపరంగా మరియు సాంస్కృతికంగా ఇస్రాయెల్ యూదుల దేశంగా ప్రకటించబడింది. ఇస్రాయేలు జనాభాలో దాదాపు 74% మంది యూదులు ఉన్నారు. రెండవ అతిపెద్ద మతం ఇస్లాం. ఇక్కడ దాదాపు 18% మంది ముస్లింలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది అరబులు. క్రైస్తవులు ఇస్రాయేలు జనాభాలో ఒక చిన్న మైనారిటీ మాత్రమే, దాదాపు 1.9 నుండి 2% వరకు ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, మతంతో సంబంధం లేని సెక్యులర్ లేదా నాస్తిక ఇస్రాయేలీయుల జనాభా క్రైస్తవ జనాభా కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇస్రాయేలు అభివృద్ధి, దాని విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు, వీటి క్రెడిట్ ప్రధానంగా యూదుల కృషికి చెందుతుంది. ఇతర మతాలకు చెందినవారు కూడా ఆ వ్యవస్థలో భాగస్వాములే. కానీ కేవలం సుమారు 2% ఉన్న క్రైస్తవులు ఇస్రాయేలు క్రైస్తవ దేశం అని క్లెయిమ్ చేయడం అసత్యం మరియు హాస్యాస్పదం. ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, ఇస్రాయేల్ క్రైస్తవ దేశం కాదు, అది ఒక యూదుల ప్రజాస్వామ్య దేశం.